హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ పిచ్వే పెయింటింగ్. సో ఈ థర్డ్ పార్ట్లో ఏంటంటే రాధాకృష్ణ యొక్క డ్రెస్ డీటెయిలింగ్ అండ్ జ్యువెలరీ ఫినిష్ చేసేసాము. అండ్ దీన్ని ఆర్ట్ని కూడా వార్నిష్ చేసి సీల్ చేసాము. సో ఈ జ్యువెలరీ డీటెయిల్స్ వేసినప్పుడు అయితే నాకు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ వేసాక ఆ ఆర్ట్కి వచ్చే లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. అవి మిస్ అయితే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో అవి కంప్లీట్ అయ్యాక నాకైతే ఆర్ట్ చాలా బాగా నచ్చేసింది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఆర్ట్ అనమాట. ఫైనల్లీ క్లయింట్కి చూపించాక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సీ మ్యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అని అన్నారనమాట. అండ్ యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, నాకు ఈ ఆర్ట్ నేను స్టార్ట్ చేసినప్పటికీ పిచ్వే పెయింటింగ్స్ అంటే ఏంటనేది నాకు ఐడియా లేదు. బట్ నేను తెలుసుకున్న తర్వాతనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. సో దానికోసం డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతనే ఈ ఆర్ట్ కంప్లీట్ చేశా. ఎందుకంటే తెలుసుకుంటే మనకి అందులో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా అదే టైప్ ఆఫ్ పెయింటింగ్ లాగా వస్తుంది. సో అలా చేసిన తర్వాత అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. అండ్ ఫైనల్గా దీన్ని వార్నిష్ చేసి సీల్ చేసేసాను. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఈ ఆర్ట్ ఏ స్టేట్దో చెప్తానన్నాను కదండి, అది రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్ అనమాట. మీకు ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.